బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్లుగానే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేపట్టారు. న్యూ ఇయర్ 2026 వేళ గాంధీ విగ్రహం వద్ద ఒక్కరోజు దీక్షకు కూర్చున్నారాయన. తన నిరసన ప్రజల బాగు కోసం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాడిపత్రి మున్సిపాలిటీ ఆదాయ వ్యయాలను ఫ్లెక్సీలో రూపొందించారు. మొత్తం 3 ఫ్లెక్సీలను ప్రదర్శించడం జరిగింది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష కొనసాగే అవకాశం ఉంది. కొందరు తన గురించి ఏమనుకుంటున్నారో చెప్తానంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు తన అభిప్రాయాలు కూడా ప్రజలకు తెలియజేస్తానన్నారు. ఇదే సమయంలో తాడిపత్రి జనం కూడా తమ అభిప్రాయాలు చెప్పాలంటున్నారు జేసీ. తాడిపత్రి ప్రజల మార్పు కోసం కూడా దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన 2026లో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. ఒక చిన్న దీక్ష గాంధీ స్టాచ్యూ పక్కనే. ఎందువల్లంటే ఈ ఊరిని నందనవనం చేయాలంటే మీ యొక్క సహకారం లేనిది కాదు. సో అక్కడ కూర్చొని ఒకరోజు ప్రజల యొక్క బాగోగుల కోసమే నేను అక్కడ కూర్చుంటున్నా. కొన్ని విషయాల్లో నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి నా మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది. అది బయటికి చెప్పాలని చెప్పి రేపు గాంధీ దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని నా గ్రీవియన్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తా మీతో, నేను కరెక్టా కాదా అని. నేను కరెక్ట్ కాదని చెప్తే కూడా నేను కూడా మార్చుకునేదానికి ప్రయత్నిస్తా. నాకు ఒకటే ఉద్దేశం, తాడిపత్రి నా పెద్ద ఇల్లు, కాన్స్టిట్యున్సీ మా పెద్ద ఇల్లు. మమ్మల్ని ఇంత దూరం ఇక్కడ ఇట్లా కూర్చునేదానికి మీ యొక్క సహకారంతోనే ఇలా ఉంది జేసీ ఫ్యామిలీ. మరొకసారి 26 తాడిపత్రి బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలనే ఒక కోరిక ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష స్టార్ట్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఏం జరుగుతోంది అక్కడ, సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కరోజు దీక్ష ప్రారంభమైంది. తాడిపత్రి ప్రజల బాగోగుల కోసం, అదేవిధంగా మున్సిపాలిటీ ఆదాయ వ్యయాలను సూచిస్తూ, అదేవిధంగా తాడిపత్రి పట్టణంలో ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ కూడా ఇలా 3 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష కూర్చున్నారు. అయితే కొత్త సంవత్సరం రోజునే దీక్ష కూర్చోవడం వెనుక కూడా ఏదైతే ప్రజలకు రీచ్ అవుతుంది తాడిపత్రి పట్టణంలో మున్సిపాలిటీ ఆదాయ వ్యయాల గురించి, అలాగే మున్సిపాలిటీలో ఏదైతే డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ గురించి కానీ, లేదా పట్టణ ప్రజలు వ్యవహరిస్తున్న తీరు గురించి కానీ. అంటే గతంలో కూడా ఎప్పుడు తాడిపత్రి పట్టణం నెంబర్ 1 మున్సిపాలిటీగా ఉండేది. అలాంటి మున్సిపాలిటీ గత 5 ఏళ్ళు కూడా నిర్వీర్యమైంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే నిజంగా ప్రజల సహకారం అవసరం అంటూ కూడా వారి చిత్తుల పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రజలు ఎంతవరకు సహకరిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రజల సహకారం కోసమే జేసీ ప్రభాకర్ ఒకరోజు దీక్ష పెట్టి అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ప్రజలు ఆలోచింపజేసే విధంగా కరపత్రాలు కూడా పంచుతూ ఉన్నారు. ఆ కరపత్రాల్లో కూడా డ్రైనేజ్ లో ఏమీ వేయకూడదు, మీరు నీట్ గా పట్టణాన్ని ఉంచాలంటే మీ సహకారం కావాలి అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో క్లీన్ చేసేది స్కావెంజర్ మిషన్స్ కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ స్కావెంజర్ మిషన్స్ అవసరం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరంతా సహకారం అందించాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. అయితే ఇది కేవలం తాడిపత్రి పట్టణం కోసమే కాబట్టి ఎటువంటి రాజకీయ వేదిక కాదు కాబట్టి ఎక్కడ సంచలనాలు ఏమీ మనకి కనిపించే అవకాశం లేదు సౌమ్య. అయితే ప్రజల అభిప్రాయం నేను తెలుసుకోవాలి, అదే నా ముఖ్య ఉద్దేశం ఫస్ట్ అని చెప్పడం జరిగింది. ప్రజలు ప్రస్తుతం అక్కడ ఏమని అంటున్నారా, దాని గురించి స్థానికులు ఏమని చెప్తున్నారు? తాడిపత్రి పట్టణంలో ప్రస్తుతానికి అయితే కేవలం మహిళలతోనే ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మహిళలు ఖచ్చితంగా మహిళలు ఇప్పుడు తలుచుకుంటే పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించుకోవచ్చు అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ వారితో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతూ వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే
ప్రజల బాగోగుల కోసం పాంప్లెట్స్ పంచుతూ అలాగే ప్రజల సూచనలు ఇస్తూ ఇతను కూడా ప్రజలకు ఎలా ఉండొచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి మహిళల వరకు కూడా అందరికీ కూడా సూచనలు ఇస్తూ పట్టణంలో ఎలా మెలగాలి, ఎలా మెరిగితే మనం నెంబర్ 1 మున్సిపాలిటీగా మనం తీర్చిదిద్దుకుంటామనే విషయాన్ని కూడా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉంచి అదేవిధంగా ఆదాయ వ్యయం సుమారు 45 కోట్ల మిగిలిన నిధులు ఉన్నాయి. కానీ చేసేందుకు మనుషులు లేరు కాబట్టి మనుషులు అవసరం లేకుండా మన పట్టణాన్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలన్న విషయంలో కూడా పట్టణ ప్రజలకు కూడా సూచనలు ఇస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. సౌమ్య. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్